మాస్ మహారాజ్ రవితేజ నటించినటువంటి ఇరుముడి సినిమా ఈరోజు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్లో ఆల్రెడీ రిలీజ్ అవ్వటం, అక్కడ వస్తున్న టాక్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా రివ్యూస్ కూడా రావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉండి ఈ సినిమా కూడా చూడటం జరిగింది. సినిమా ఇరుముడి సినిమా అంటే చెప్పాలంటే ఫ్లాపులతో సతమతం అవుతున్నటువంటి రవితేజ దాదాపు వరుసగా ఒక 5 సినిమాల దాకా కూడా ఆయనకి వరుస ఫ్లాపులు ఉన్నాయి. ఇలాంటి టైంలో ఆయన ఈ సినిమా ఆయనకి ఏ విధంగా బూస్టప్ అయింది అనేది కూడా మనం చూడొచ్చు. అయితే ప్రస్తుతం రవితేజ గతంలో చేసిన సినిమాలన్నీ కూడా మాస్ ఎలిమెంట్స్తో ఉంటే, ఇందులో మాస్ కాకుండా ఒక సగటు తండ్రి, ఒక కుటుంబం ఎలా ఉంటుందో దానికి తగ్గట్టుగా ఆ క్యారెక్టర్లో ఆయన ఇన్వాల్వ్ అవడం జరిగింది. తండ్రి కూతురులో ఈ ఇద్దరిది గతంలో చాలా సినిమాలు కూడా ఇలా రావడం జరిగింది. కానీ తండ్రి యొక్క ఎమోషన్ కూతురికి ఎలా ఉంటుంది, కూతురు యొక్క బాండింగ్ తండ్రితో ఎలా ఉంటుంది, ఇద్దరు ఎలా షేర్ చేసుకుంటారు అనేది సినిమా మొత్తం కూడా ఉంది. అంటే మనం చూడొచ్చు, మన పిల్లలకి మనం ఏం చెప్తామంటే అబద్ధాలు ఆడవద్దు, నిజంగా ఉండాలి, ఇవన్నీ చెప్తాం. ఇందులో కూడా రవితేజ తన కూతురు ఎవరైతే ఉందో మణికంఠ అంటే బేబీ నక్షత్ర చేసినటువంటి ఈ క్యారెక్టర్ ఆ పాపకి తండ్రిగా తను ఏది చెప్పాలనుకున్నాడో, బయట సమాజంలో ఎలా ఉండాలనుకున్నాడో అది ఆ పాపకి చెప్పడం జరిగింది. చిన్నప్పటి నుంచి కూడా ఆ పాపను అలాగే పెంచుతాడు అనమాట. ఆ పాప నిజాయితీగా ఉంటుంది. ఏ మాట సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడ బయట ఏ విషయం జరిగినా కూడా తప్పుని తప్పుగా తండ్రికి చెప్పి చేరవేస్తుంటుంది. కానీ ఇదే ఆ పాపకి ఒక పెద్ద సమస్య అయిపోయి ఆ కుటుంబాన్ని చిన్నభిన్నం చేసి పడేస్తుంది. కూతురు మీద ఉన్నటువంటి ప్రేమ, ఆ కూతురు లేకపోతే ఆ తండ్రి ఎంత బాధపడతాడు అనేది ఈ సినిమాలు మనం చూపించడం జరిగింది. ఫస్ట్ హాఫ్ ఇద్దరిది ఎంత బాండింగ్ చూపించాడంటే చాలా మంచి, ఎలా అవుతున్న సమయంలో ఇంటర్వెల్ నుంచి మాత్రం మొత్తం కూడా క్యారెక్టర్ రవితేజ కానీ మిగతా అన్ని క్యారెక్టర్లు కూడా చాలా అద్భుతంగా ఇదైపోయని చెప్పవచ్చు. తండ్రిగా మనం చూస్తుంటే అక్కడ ఏంటంటే ప్రతి ఒక్క తండ్రి తల్లి ప్రతి ఒక్కరు కూడా కుటుంబం మొత్తం కూడా కనెక్ట్ అయిపోతారనమాట. ఈ క్యారెక్టర్లన్నీ కూడా మన చుట్టుపక్కల జరుగుతుంటుంటాయి. ఎవరు మంచివాడు, ఎవడు చెడ్డోడు, మనం నమ్మినోడే మనల్ని ఎలా చేస్తుంటారు అనేది ఒక్కోసారి మన నీడని మనం నమ్మకూడదు అనుకుంటాం కదా. అలాంటిదే ఇందులో ఉన్నటువంటి పాత్రలు ఉంటాయి అన్నమాట. ఆ పాత్రలు భయంకరమైన సృష్టించేటువంటి ఎలా ఉంటాయి అనేది కూడా ఇందులో చూపించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమాలో ఉన్నటువంటి ఏంటంటే ఆడపిల్లలు మొత్తం కూడా హత్యలు, అంటే వాళ్ళు అదృశ్యం అవటమో చనిపోవటమో ఇలా జరుగుతున్న ఈ మిస్టరీని తన కూతురు చనిపోయిన తర్వాత ఏంటి అనేది కనిపెడతాడు అనమాట రవితేజ. తనకు జరిగిన అన్యాయం ఇక ఎవరికి జరగకూడదు అనేదే మొత్తం కూడా చూపించడం జరిగింది. ఇక ఇందులో చెప్పుకోవాల్సింది ఏంటంటే మ్యూజిక్ సంబంధించి చెప్పొచ్చు. చాలా ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ ఇచ్చాడు జీవి ప్రకాష్. పాటలు కూడా ఇప్పటికే మనకు బయటకు వచ్చేది, ఆ పాటలు మనం వినటం కూడా జరిగింది. దానికి తగ్గట్టుగా ఆర్ఆర్ చాలా బాగా ఇచ్చాడు. ఒక్కొక్కసారి మనం ఎమోషనల్ కూడా అయ్యే పరిస్థితి ఇందులో కంపల్సరీ కనబడుతుంది. అంత డెప్త్గా ఇచ్చాడు. ప్రతి సీన్కి కూడా ఆర్ఆర్ చాలా ఎక్సలెంట్గా ఇచ్చాడు మొత్తం అందరూ. ఇక ఇందులో క్యారెక్టర్స్ చూసుకుంటే రవితేజ క్యారెక్టర్ మనం చెప్పుకోవడం జరిగింది. ఇక ప్రియా భవన్ శంకర్ తల్లిగా క్యారెక్టర్ చాలా న్యాచురల్గా చేసిందని. మన ఇంట్లో మన ఆడవాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి, ఎట్లా, ఎన్ని విషయాల్లో తల్లిగా ఎంత బాధపడుతుంటుంది, భారీగా ఎంత భర్తని కంట్రోల్లో పెట్టుకోవాలి, జాగ్రత్తగా చేయాలి, ఇలా ఆ క్యారెక్టర్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీగా ప్రియా భవన్ శంకర్ కూడా పోషించడం జరిగింది. సాయి కుమార్ క్యారెక్టర్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ అనమాట. ఇలా ఉంటున్న ఈ క్యారెక్టర్లు అన్నిటికీ తీర్చిదిద్దిన విధానము డైరెక్టర్ శివనిర్మాణ చాలా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఈ సినిమా మొత్తం కూడా ఏపీలో ఉన్నటువంటి సీలేరు దగ్గర ఈ సినిమా మొత్తం కూడా తీయడం జరిగింది. ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నాయి. మనం ఒక విలేజ్లో ఒక న్యాచురల్గా ఉన్నటువంటి విలేజ్లో గ్రామీణ నేపథ్యంలో మనకి ఇదివరకు కూడా చూడటం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి ఆత్మీయత ఎలా ఉంటుంది, ఎలా ఉంటారు, ఆ రూరల్ ఆ బాండింగ్ మొత్తం కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది. అయ్యప్ప మాల గురించి కూడా ఎక్స్ట్రాడినరీగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అయ్యప్ప ఆ దీక్షలో ఉంటే మనం ఎంత పవిత్రంగా ఉంటాము అనేది కూడా ఇందులో రవితేజ క్యారెక్టర్ చాలా ఉందన్నమాట. ఎటువంటి వాటి కూడా టెంప్ట్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా నీట్గా ఉండి చాలా ఎంత పవిత్రంగా ఉంటాడంటే మిగతా క్యారెక్టర్లు అలా ఉన్నటువంటి ఇది కూడా మనకు చూపించడం జరిగింది. అలా అని ఇది ఒక మైథలాజికల్ డివోషనల్ మూవీ కూడా కాదు, ఒక సందేశాత్మకమైనటువంటి ఒక పక్క కమర్షియల్ మూవీ అని కూడా ఇందులో చెప్పవచ్చు.
మొత్తం కూడా ఎక్కడొక్కడ చిన్న చిన్న కొద్ది స్లోగా అలా అనిపించినా కూడా ఎక్స్ట్రాడినరీగా చెప్పవచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ప్రతి తల్లి తండ్రి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన సినిమా అయితే చెప్పవచ్చు. ఎందుకంటే సినిమా చూసినప్పుడు సెకండ్ హాఫ్లో ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్ళు మాత్రం కంపల్సరీగా వస్తాయి. ప్రతి ఒక్కరు కంపల్సరీగా ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. అలా ప్రతి ఒక్కరు ఈ రెండే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వటము, కన్నీళ్ళు పెట్టుకోవడము ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ అని కూడా మనం చెప్పవచ్చు. ఆ రేంజ్లో సినిమా అయితే ఉంది. మరి ఇప్పుడు ఈ సినిమా సంబంధించి కూడా మొత్తం కూడా రవితేజకి మాత్రం ఆయన ఫ్యాన్స్కి మాత్రం ఇది పెద్ద పండుగ అని చెప్పవచ్చు. ఎందుకంటే గత సినిమాలో కొంత నిరుత్సాహపడ్డ ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా బూస్టప్ ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఫ్యాన్స్ ఇప్పుడు ఐమాక్స్ థియేటర్ దగ్గర అయితే సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి మనం పబ్లిక్ టాక్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ఎంత అంటే మా అన్న కొట్టాడు, హిట్ కొట్టాడు, మా అన్నకి హిట్ వచ్చింది అనే హ్యాపీనెస్లో వాళ్ళు ఫీల్ అవుతున్న పరిస్థితి ఉంది. సో ఈ ఇరుముడి సినిమా మాత్రం రవితేజ ఒక మెట్టు ఇంకో పై స్థాయికి తీసుకెళ్ళిపోయిందని కూడా చెప్పవచ్చు. ఇప్పటిదాకా ఫ్లాప్తో బాధపడుతున్నటువంటి ఫ్యాన్స్కి మాత్రం కాలరెత్తుకొని మా రవితేజ అన్న బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇరుముడి మాత్రం ఈ శుక్రవారం బ్లాక్ బస్టర్ హిట్ అని కూడా చెప్పవచ్చు. ఇది ఇరుముడికి సంబంధించి సినిమాకి సంబంధించి రివ్యూ. కెమెరామెన్ పాషాతో వెంకట్, 10 TV.